హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 40 అనమాట. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే గనక కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. రాసుకోవడానికి గూడా చాలా కష్టమైందనమాట. ఏదైనా మిస్ అవుతామేమో అన్నట్టు ట్రై చేశాను. బట్ బిఫోర్ దట్ ఒకటి చెప్పాలనిపించిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ చేయండి ప్లీజ్. లైక్ బటన్ మీద ఒక్కసారి నొక్కండి. నాకు ఒక్క వ్యూ వచ్చినా కూడా మనకి ఛానల్ అయితే ముందరకెళ్తుంది. అస్సలు లైక్ చేయట్లేదు మీరు. ఫస్ట్ అయితే లైక్ చేయండి. దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రిప్షన్ కన్నా కూడా ముఖ్యమైనది లైక్. మీరు లైక్ చేస్తేనే మాకు సపోర్ట్ అయితే వస్తుందనమాట. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా, ప్యాషన్‌తో చేస్తున్నాము. దయచేసి ఎంకరేజ్ అయితే చేయండి. సో, ఎపిసోడ్ లోపలికెళ్ళిపోయే ముందర ప్రీవియస్ సీజన్స్ లైక్ ఓటీటీతో కలిపి నేను అన్నీ కూడా చూశానండి. దాన్ని బట్టి చెప్తున్నాను. అట్లీస్ట్ లైక్ విన్నరా, రన్నరా వీళ్ళ గురించి మాట్లాడట్లేదండి. అందరూ మొత్తం ఉన్న కంటెస్టెంట్స్ అందరిలోనూ అట్లీస్ట్ ఒక 5-6 పీపుల్ సెల్ఫ్ ఇది ఉండేదనమాట. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర నేను హెల్ప్ తీసుకుంటా, సపోర్ట్ తీసుకుంటా అది ఓకే. అలా కాకుండా నేను ప్రతీదీ నాకు కావాలి, ప్రతి దాంట్లోకి నేను వెళ్ళిపోవాలి, ప్రతీదీ నేను అంటే ఇన్వాల్వ్ అయిపోవాలి, లేకపోతే సపోర్ట్ నాకే రావాలి, నేను ఏదైనా చేస్తా దీని గురించి అనుకున్నట్టు, అంటే కుళ్ళు కుతంత్రం అంటారు కదండి, వాటితో లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు టాప్ 10 వరకు వెళ్ళనివ్వండి, లేకపోతే టాప్ 5 వరకు వెళ్ళనివ్వండి, విన్నర్ మెటీరియల్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక 2-3 సీజన్స్లో. అలాగ అనిపించారు. అంటే వాళ్ళ మాట తీరు కానీ, అంటే అట్లీస్ట్ ఒక 5% పక్కన పెడితే 95% వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. కానీ ఈ సీజన్లో సీజన్ 9లో మాత్రం నేను చూసినంత వరకు ప్రతి ఒక్కళ్ళది గేమేనండి. అసలు ప్రతి ఒక్కళ్ళది సెల్ఫ్ అనేదే లేదనమాట. నాకు ఏదైనా అవని, నెగెటివ్ అవని, పాజిటివ్ అవని అది పక్కన పెడితే నాకు ఈ టైంకి ఇది జరగాలి అన్నది ఎక్కువైపోయిందనమాట. ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్, సంజన, ఇంకా భరణి అయితే చెప్పక్కర్లేదు. దివ్య, తనూజ, రీతు మీరు చూసారంటే, అంటే మనం అనుకుంటాం వీళ్ళు మంచిగా ఇది. ఇంకా వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఎక్సెప్ట్ కొద్దిగా ఏదో నిఖిల్‌ను, ఇంకా ఎవరు మన గౌరవ్ ఇంకా ఎక్కువ అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవ్వండి, లేకపోతే టైం ప్రాబ్లమ్ అవ్వనివ్వండి. బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సపోర్ట్ ఏదో ఒకటి దొరకాలి. మనము నెగెటివ్ అయినా పర్వాలేదు, లేకపోతే మన గురించి ఎవరైనా ఒక 1 పర్సన్ తప్పుగా అనుకున్నా ఓకే. బట్ నేనైతే ఇది చేసేయాలి, నాకు ఇదే కావాలి అనుకోవడం, అసలు నాకైతే అది చాలా చిరాకుగా ఉందండి. అంటే ప్రతి ఒక్కళ్ళు గేమ్, ప్రతి ఒక్కళ్ళు ఇంకా అది ఒక రకమైన సపోర్ట్ కోరుకుంటూ ఉన్నారనమాట. బయట నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ వస్తుంది, మనం చూసి వెళ్ళం కాబట్టి వీళ్ళతో క్లోజ్‌గా ఉందాం అనడం, ఇలా చేస్తే మీకు సీజన్ 7లో అనుకుంటా అమర్దీప్ వాళ్ళ సీజన్‌లోకి అర్జున్ వచ్చాడు. అర్జున్ ఇలా లేడండి. అర్జున్ చూస్తే గనక మీరు బయట నుంచి వచ్చిన తర్వాత చూసిన తర్వాత తను ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నవి అమర్దీప్‌కి ఇచ్చాడు. దాని తర్వాత తనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళాడు. బట్ వేరస్ మిగిలిన నలుగురు కూడా బోలే గాని, లేకపోతే ఆమె పేరు నేను కొంతమంది పేర్లు మర్చిపోయాననమాట. ఒక 3-4 మెంబర్స్ వీళ్ళు వస్తే ప్రశాంత్ టీము, శివాజీ గారితో ఉండాలి, వాళ్ళ పేరు చెప్పుకునే ఉంటే వెళ్ళాలి ముందరికి అన్నట్టుగా చేశారు చూడండి. అది నేను చెప్పేదనమాట. అది అలా ఎలా నచ్చలేదో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అలాగే నడుస్తోంది. ప్రతి ఒక్కళ్ళు వైల్డ్ కార్డ్సే కదా, ఉన్నవాళ్ళు కూడా నాకు ఈ టైంకి ఈ ఆటలో ఇది అయిపోవాలి, నేను ఎలాగైనా విన్నర్ అయిపోవాలి, ఐ మీన్ కెప్టెన్ అయిపోవాలి, లేదంటే నాకు ఒక ఇమ్యూనిటీ వచ్చేయాలి, దీని గురించి నేను ఏదైనా చేస్తానని చెప్పి అనుకున్నట్టుగా అనిపిస్తుంది. అందుగురించి వీళ్ళెవ్వరూ కూడా విన్నర్ మెటీరియల్ కింద కనిపించట్లేదు. ఇంకా ఎప్పటికీ అంటే ఇప్పటికి కూడా ఇంకా నాకు టాప్ 5కి వీళ్ళు వెళ్తే బాగుండు అన్నది ఇంట్రెస్టింగ్గా ఎవరు అనిపించలేదన్నమాట. అలా ఉంది ఇంక ఈ సీజన్. ఓకే. ఇంకా అది పక్కన పెడితే ఈరోజు అసలు ఎపిసోడ్ స్టార్టింగే మాధురి గారు గొడవ అయితే స్టార్ట్ చేశారండి. నిన్న నైట్ రివ్యూలో కొన్ని మిస్ అంటే కొన్ని అన్నెసరీ అనుకున్నాను. జస్ట్ ఏంటంటే నైట్ టైం వీళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటారు, మాధురి గారికి అది డిస్టర్బెన్స్లా ఫీల్ అవుతారనమాట. సో అందునుంచి నేను బయటకు వచ్చేసి వీళ్ళు మిగిలిన వాళ్ళతోటి వైల్డ్ కార్డ్స్ తోటి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. డిస్టర్బ్ చేస్తున్నారు, పడుకోనివ్వట్లేదు ఇది అని చెప్పి. సేమ్ అదే
ఇంకా ఇది మరుసటి రోజు మార్నింగ్ కదా! ఇది మార్నింగ్ అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. ఏంటి మీరందరూ ఎవరు పడుకోవాలంటే పడుకోండి, లేదంటే గనక బయటికెళ్ళిపోండి. నాకైతే డిస్టర్బెన్స్ వస్తుంది ఇదని జెప్పి. ఇక్కడ మాధురి అంత ఓవర్ యాక్షన్ ఆమె చేసిందండి. ఏదో జెప్తుంది, ఏదో ఆమె కింద పని జేసేవాళ్ళు, లేదంటే ఆమెకి ఆమె నడిపిస్తోంది బిగ్ బాస్ అన్నట్టుగా బిహేవియర్ జేస్తే అంత నవ్వొచ్చిందండి. ఏదో కావాలని గొడవ పెట్టుకున్నట్టు. నాకు హెల్త్ ఇక్కడ మాత్రం రీతు ఇచ్చి పడేసిందనే జెప్తానండి. అంటే బావుంది. కరెక్ట్‌గా అనిపించిందనమాట. ఆహ్, ఏంటి నీకు హెల్త్ బాగోపోతే మీరే ఎళ్లి పడుకోండి. ఇలాగ అరిస్తే గూడా హెల్త్ పాడైపోతుంది. కేర్ తీసుకోండి. ఎందుకు ఇదని చెప్పడం అన్నది అబ్బా! భలేగా ఇచ్చింది రీతు. ఇంకో 2 తిట్లు తిట్టినా పర్వాలేదనిపించింది. ఎందుకంటే ఇరిటేషన్ వచ్చేస్తోందండి. అలా అరిచి ఆమెకి ఇరిటేషన్ ఓన్లీ స్లీప్ అప్పుడు వీళ్ళు గుసగుసలాడేదని చెప్తున్నారు. ఇదైతే బిగ్ బాస్ రూల్‌లో ఎక్కడా ఉండదండి. ఏ సీజన్ అని తీసుకున్నా గూడా బెడ్‌రూమ్‌లో మాట్లాడకూడదని ఏమి ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, ఎంతసేపు మాట్లాడుకున్నా పర్వాలేదు, గుసగుసలు ఒక్కటే ఆడుకోకూడదు. మైక్‌లో వినిపించేటట్టు అంత నెమ్మదిగా అన్నా మాట్లాడుకోవాలనమాట. సో, ఇది మన ఇల్లు కాదు కాబట్టి మనం అలాగ బిహేవ్ చేయకూడదు. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే గనక అక్కడి నుంచి బయటికెళ్ళిపో అంటే మరీ హెల్త్ పాడు చేసేసుకునేదేను కాదు. వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు. ప్లీజ్ అమ్మా మాట్లాడకండి కాస్త అని చెప్పొచ్చు. లేదంటే బిగ్ బాస్ కాదు. ఎవరు మన కెప్టెన్‌కి చెప్పి చేయించొచ్చనమాట. అయితే ఇక్కడ అంటారనమాట, ఎవరు దివ్య చెప్తుందనమాట. కెప్టెన్‌కి చెప్పి చేయించండి. రూల్ పెట్టడం కాదు ఇది అదని. అయితే అక్కడ కెప్టెనే వినట్లేదా అంటే అది నిజమే. కెప్టెన్ కూడా వినలేదు. ఆయన కూడా గుసగుసలాడుతున్నాడు. సో, అది కూడా చెప్పొచ్చనమాట బిగ్ బాస్‌కి. లేకపోతే కెప్టెన్‌కి ఒకసారి అసలు ఏమి చెప్పకుండా ఇలా వచ్చి నేను రూల్ పెడుతున్నాను, నా ఇష్టం ఇది అంటే అది ఆమె ఇల్లేం కాదు. ఎవరు కూడా ఊరుకోరనమాట. ఇక్కడ రాము ఏదో పెద్ద నిజంగానే ఆ టైంకి దివ్య చెప్పక ముందరే నేను అది సీన్ చూస్తున్నప్పుడు అనుకున్నాననమాట. ఎందుకిక్కడ రాము వచ్చి మధ్యలో చెప్తున్నాడు, ఏదో ఈయనే కంట్రోల్ చేస్తున్నట్టు. లేదంటే అక్కడ ఎలా ఉందంటే ఎక్కించి చెప్తున్నట్టు అనిపిస్తోందనమాట. నేను మాట విన్నాను, ఆమె హెల్త్ పరంగా ఆమె ఆలోచించి నేను మాట విన్నాను. నేను, ఆయిషా ఎళ్లి బయటికెళ్ళి కూర్చొని మాట్లాడుకొనొచ్చాము. మిగతా వాళ్ళెవరో ఎళ్ళొచ్చాము. మీరు అలా ఎళ్ళొచ్చు గదా! అని ఇండైరెక్ట్‌గా చెప్తుంటే దివ్యకి ఇక్కడ అర్థమైందనమాట. దివ్య ఆ నుంచే వెంటనే యేసుకుంది. కానీ ఫస్ట్ టైమ్ నేను దివ్య ఏంటి రాముకి అగెయిన్స్ట్‌గా ఎళ్తోందా అనిపించింది. అంటే భరణి ఫ్యామిలీయే కదా వీళ్ళందరూ. సో, ఎలాగెళ్తున్నారా అని. వైల్డ్ కార్డ్స్ వచ్చేసరికి రాము అయితే కొద్దిగా ఔట్ ఆఫ్ వాళ్ళ టీమ్‌కెళ్ళడం, వీళ్ళతో ఉండడం తగ్గించి వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం చేస్తున్నాడండి. సో, మేబీ అందు గురించి అలా చెప్పాడేమో. నాకు ఎక్కడ చెప్పాలో అర్థం కాలేదు. అయినా నాకు టైం ఇవ్వలేదు కదా! అందునుంచి అప్పుడు చెప్తున్నా అంటే అప్పటికి ఆల్రెడీ అంతా అయిపోయింది. గొడవ అయిపోయింది. కామ్ అయ్యారు అందరూ. అయిన తర్వాత ఈయనొచ్చి ఇది చెప్తుంటే ఎలా ఉందంటే పుండు మీద కారం జల్లినట్టుగా అనమాట. ఆమె చెప్పేది మంచి గురించే చెప్తోంది కదా! అని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడినందుకు దివ్యకైతే కాలిందనమాట. సో, ఇక్కడైతే గనక నా దృష్టిలో గూడా రాము అన్నెసెసరీగా ఏదో మంచివాడు అనిపించుకోవడానికి చెప్పినట్టుగానే ఉంది గానీ, అక్కడేమి కంట్రోల్ చేసేటట్టుగా ఏమి చెప్పలేదనమాట. ఓకే. ఇంక దాని తర్వాతొచ్చేసి ఇంకా రమ్య తన పవర్ తోటేమో ఫుడ్ తెప్పించుకున్నారు గదండీ నిన్న. ఆ ఫుడ్డయితే వచ్చింది. చాలా ఫుడ్ ఆర్డర్ చేసేశారు. ఆ ఫుడ్ తినలేక నిజంగానే ఆమెకి వామిటింగ్స్ అయ్యాయంట. అది అంటే చూపించకూడదు గాబట్టి అంత చూపించలేదు. అంటే ఫుడ్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చిందా ఇది అన్నట్టుగా అయిపోతుంది గదా బయటికి. సో, అది చూపించలేదు. బట్ ఆమె తినడం ఏంటో అలా తింటున్నారేంటో నాకు అర్థం కాలేదండి. ఇంట్లో తిన్నట్టుగా మనం ఏంటో బుగ్గల నిండా ఫుల్ పెట్టేసుకొని మామ్ అని తింటున్నారు. అసలింక ఇమ్మాన్యుయల్, రీతు చౌదరి ఈళ్ళందరూ గూడా ఫుడ్ గురించి అయ్యయ్యో! ఈడిని తీసుకొచ్చారే బోండా అని ఇదంతా అదంతా ఫన్ కింద బావుందనమాట. నాకు కొత్తగా అనిపించింది. ఏంటి ఇలా జేస్తున్నారు? అంటే కొద్దిగా కొత్త పవర్స్ ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగున్నాయి గదా! సో, అదే విధంగా అనమాట. సో, అలా అయితే ఫుడ్ అయితే వచ్చింది. వాళ్ళు తినడం అదంతా చేశారనమాట. ఇంక దాని తర్వాత దివ్య ఏమో ఎవరికీ రాముకైతే చెప్పడానికి ట్రై చేస్తుంది. నాకు నీ మీద ఏమి కోపం అదేం లేదు. బట్ ఇలాగ చేయడం తప్పు గదా! అందరి ముందర మంచివాడు అనిపించుకున్నట్టుగా చెయ్యొద్దు అని చెప్తారనమాట. అట్ ద సేమ్ టైమ్ భరణి ఏమో వచ్చేసి ఆహ్, నువ్వు ఇలాగ మీరు కొట్టుకోకుండా అందరి ముందర అన్నట్టుగా చెప్తాడు. కాకపోతే ఇక్కడ ఆయిషా వచ్చి ఏం చేస్తుందంటే అంటుందనమాట. ఏంటి ఇలాగా నిన్నిక్కడ మాట్లాడనివ్వట్లేదు. ఈ ఆయిషా గాని లేకపోతే అందరూ చెప్పాను గదండీ వైల్డ్ కార్డ్స్ అందరూ సాయి శ్రీనివాస్ ఇంకా ఇద్దరమ్మాయిలు రమ్య గాని లేకపోతే మాధురి గారు గాని వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఏంటో
మిగిలిన వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లాగా సపోర్ట్ లాగా చేయడం జరిగిందండి. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా నాకు వచ్చినప్పుడు చెప్తాను వేరే టాపిక్ అక్కడ సుమన్ శెట్టి గురించి మాట్లాడేటప్పుడు. సో, ప్రస్తుతానికైతే గనక నాకైతే అలా అనిపించిందనమాట. ఏంటి ఇలాగా వీళ్ళు సపోర్ట్ అందుంచే వచ్చి అంటుందనమాట. నిన్నెవరు ఇక్కడ మాట్లాడనివ్వట్లేదు. నీకు ఆ హక్కు లేదా అన్నట్టుగా అనమాట. అదసలు చాలా చిరాకుగా అనిపించింది. ఎందుకు ఇలాగ ఈమె ఏదో పుల్లలు పెట్టినట్టుగా అనమాట. అది డైరెక్ట్‌గా చెప్పినా గూడా అది ఎలాగంటే సర్కాస్టిక్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు మాట్లాడనివ్వట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. దివ్యకి గూడా అదే కోపమొస్తుందనమాట. ఇంక దివ్యను ఇంకా వీళ్ళందరూ గూడా మాట్లాడుకుంటూ ఉంటారండి. ఆహ్, సాయి శ్రీనివాస్ అయితే గనుక మాధురి గారి గురించి అంటాడనమాట. మాధురి కొద్దిగా డామినేషన్ చూపిస్తున్నారు. అది బయట నుంచి ఆమె నేచరే అలా ఉంది. సో, అలా కాకుండా మంచిగా ఉంటే బావుంటుంది. ఆమేమో కట్టే, కొట్టే తెచ్చి ఇంకా మా మీదకెందుకు రాలేదంటే, ఆబ్వియస్‌గా మేము గొడవ అవ్వలేదు కాబట్టి ఇంకా ఐ మీన్ ఇంకా రైవల్రీ ఆర్ అగెయిన్స్ట్ ద టీము అదేం పడలేదు కాబట్టి అందునుంచి ఎళ్ళట్లేదు అన్నట్టుగా చెప్పాడు వచ్చాడనమాట. ఇమాన్యుయల్ గూడా అదే అవును అలా జేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. ఇంక రాము వచ్చేసి ఇక్కడ భరణి గారితోటి ఒకటి ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అండి. అది చాలా సేపయితే లైవ్‌లో ఉంది. ఒక పావుగంట, 20 నిమిషాలు. బట్ మనకి ఎపిసోడ్‌లో అయితే ఒక బిట్టే యేశారు. తనూజ గురించి చెప్తూ ఉంటారనమాట. ఆమెకేం సపోర్ట్ అవసరం లేదు. కళ్యాణ్‌తో తిరుగుతోంది. వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ తీసుకుంటుంది. మీరు చెయ్యక్కర్లేదు ఇది అన్నట్టుగా ఎందుకు అన్నది నాకర్థం గాలేదు. అది కరెక్ట్‌గా ఏదో చెప్పాలి కదా అన్నట్టుగా చెప్తూ ఉంటే చిరాకుగా ఉంది రాము విషయంలో. అన్నెసెసరీగా చెప్తున్నాడా అన్నట్టుగా. అంటే పుల్లలు ఇది ఫస్ట్ 2 వీక్సో, 3 వీక్స్‌లోనే ఇదే జరిగిందండి. రాము పుల్లలు పెట్టడానికి ఉంటాడన్నట్టుగానే అనిపించింది. అదే విధంగా ఇప్పుడు చేస్తున్నాడు. సో, నచ్చట్లేదనమాట. అసలు అలాగే ఎందుకు వీళ్ళ టీమ్ అనుకున్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఉంటే బావుంటుంది కదా అని అనిపించిందనమాట. ఇంకా వీళ్ళకి ఫుడ్ ఎక్కువైపోయి వీళ్ళకి కొద్దిగా అంటే ఎక్కువైపోయిందండి. బిగ్ బాస్‌నొచ్చి వేడుకుంటారు. మీరు దయచేసి అంత ఫుడ్ పంపించొద్దు. సారీ మేము తప్పు తెలుసుకున్నాము. మాదే తప్పు అని జెప్పి రమ్యను, సుమన్ శెట్టి ఇద్దరు బ్రతిమలాడతాడు బిగ్ బాస్‌ని. కొద్దిగానే పంపించాడు. మేము అంతే ఆర్డర్ చేస్తాననడం. సో, ఓకే బుద్ధొచ్చిందని అని అనిపించింది. బట్ మధ్య మధ్యలో ఎవరైనా తినేస్తున్నారా లేదా అన్నది వీళ్ళు చూసుకోవాలండి. ఎందుకంటే ఎవరితోటి షేర్ చేయకూడదు. ఇమాన్యుయల్‌కైతే కోపంలో అంటే ఫన్‌గా చేస్తూ మన తనూజ అయితే నోట్లో ఒక బోండా అయితే పెట్టేశారు. అప్పుడు ఓకే అని వదిలేసారు ఆ టైంకి. బట్ నెక్స్ట్ అయితే వార్నింగ్స్ ఏమైనా వస్తాయేమో చూడాలనమాట. ఇంక దివ్య అండ్ భరణి చిన్న కన్వర్జేషన్ అయితే జరిగిందండి. దాంట్లో ఏంటంటే భరణి వచ్చి రీతు మీద గ్రడ్జ్. ఈయనకి ఎవరి మీదైనా గ్రడ్జ్ ఉంటే అది కొనసాగుతుందండి. ఫస్ట్ వీక్‌లో తనకి సపోర్ట్ చేయలేదని చెప్పి అప్పటినుంచి రీతు పైన కొద్దిగా ఉంది. అందు గురించే నామినేషన్ టైమ్ అప్పుడు గూడా ఆమె తీసుకొనొస్తే నాకు నువ్వు ఫస్ట్ వీక్‌లో చేశావా అని చెప్పి ఎప్పుడో ఫస్ట్ వీక్‌లో అడిగాడు. దాని తర్వాత ప్రామిస్ చేసింది ఈయనకి సపోర్ట్ చేసింది. లేకపోతే ఈయన సపోర్ట్ చేయకుండా ఉండిపోయింది. లైక్ బెడ్ టాస్క్ గాని, లేకపోతే వాటర్ టాస్క్ గాని, ఇంకా ఎక్కడైనా గూడా మాట కలపకుండా ఉండిపోయినప్పుడు అవేమి గుర్తుకు లేవు గానీ, లేకపోతే అవన్నీ పట్టించుకోడు గానీ, ఫస్ట్ వీక్‌లో అలా చేసింది రీతు. ఎందుకో కొద్దిగా ఎగెయిన్స్ట్ అన్నట్టుగా ఈయన ఫీలింగు. సో, అదే చెప్తాడనమాట దివ్యకొచ్చి. "నువ్వు ఎందుకు తనని సమర్థిస్తున్నావు? అంటే బాగా మాట్లాడుతున్నావు. తనతో అంత క్లోజ్‌గా ఉండడం నాకు నచ్చలేదనడం." ఇక్కడ దివ్య అయితే నిజంగానే ఫీల్ అవుతారండి. అదేంటది నన్నెవరు ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటున్నారు. ఓన్లీ మీతోటే ఉంటున్నా అంటున్నారు. ఇప్పుడు ఒక్కసారి ఎళ్లి వాళ్ళందరి గ్రూపు అందరూ కొద్దిగా కొద్దిగా ఈజీగా ఉన్నారు మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడుతుంటే మీరు దానికి గూడా ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ కంట్రోల్ చేయడానికి అదే చెప్పాను గదా! ఇంతవరకు తిను కంట్రోల్‌లో తనూజ అండ్ దివ్య ఉండేసరికి కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ట్రై చేశాడు. సో, సడెన్‌గా ఇప్పుడు ఈ ఇన్‌పుట్స్ రావడం కూడా ఎక్కువైంది గదా! బాండ్స్ అని, ఇదని, అదని. సో, అందు గురించి దివ్యాని కంట్రోల్ తప్పిపోతుందేమో అని చెప్పి కంట్రోల్‌లో పెట్టడానికి నాన్నొచ్చాడు లేకపోతే అన్నయ్య వచ్చాడు అన్నట్టు అనిపించిందనమాట. అన్నొచ్చిండు అని. సో, ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నాడండి భరణి ఆ టాపిక్ ఆర్ కన్వర్జేషన్‌లో. దివ్య అయితే ఏడ్చింది. అలాగే ఈయన గూడా ఎందుకు ఏడ్చాడో అంటే ఈయన్ని అలా ఎదిరించి మాట్లాడాను ఏం చేయలేకపోతున్నాడు అనుకున్నట్టున్నాడు మనసులో. సో, అందు గురించి ఏడవడం మొదలుపెట్టాడు. ఇంకా ఆమె ఏమో కళ్ళు తుడిచి ఇది చేయడం, అది కొద్దిగా
ఏంద్రా బాబు అన్నట్టుగా అనిపించిందనమాట. నీకు సపోర్ట్ చేస్తాను, మీరేమో అసలు నాకు సపోర్ట్ చేయరని ఆమె పర్సనల్ నేచర్ అంతా కూడా చూపించుకుంటూ వచ్చారు. అదే పాపం మైనస్ అయింది. దివ్య అసలు ఇది చూసుకున్న తర్వాత గ్యారంటీగా ఇంటికెళ్ళి బాధపడతారండి ఒకవేళ ఈ వీక్ అయితే వెళ్ళిపోతే కనుక. ఆమెకు అర్థం కావట్లేదు, ఆమె కూర్చొని ఎందుకు ఏడుస్తోందో ఇది అన్నట్టుగా అనిపించిందనమాట. ఇంకా దాని తర్వాత రాత్రి ఫుడ్ అయితే వచ్చింది. ఫుడ్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఫుడ్డుకి ఇమాన్యుయల్ మళ్ళీ ఫన్ అది అలా ఎవరెవరు ఏం తింటారు ఇది అని చెప్పి, నేను చెత్తబుట్టలో దొరికానా, బిగ్ బాస్ ఓన్లీ సుమన్ అన్నే మీకు నచ్చాడా, మేము నచ్చలేదా అని చెప్పి ఫన్ చేయడం, ఇదంతా బాగుందనమాట. ఇంకా దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్కి అయితే ఎంచుకోమని చెప్పారండి. డైరెక్ట్గా వైల్డ్ కార్డ్స్ని అయితే కనుక బిగ్ బాస్ ఎంచేశారు అందరూ. కానీ ఎవరు నిఖిల్కి ప్రత్యేక పవర్ ఉండేసరికి, ఆ ప్రత్యేకమైన పవర్ ఏంటంటే తనకి ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా, సో తనకు అక్కర్లేదు. మిగిలిన వాళ్ళు సో టోటల్ 6 మెంబర్స్ వచ్చారు కాబట్టి 5 మెంబర్స్ ఏమో వీళ్ళ 5గురు, ఇంకో 5గురిని సెలెక్ట్ చేసుకోమని చెప్పారనమాట. సో ఈ 5గురిని ఇంకో 5గురు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను లైవ్లో చూశానండి. అందరూ ఏంటి వీళ్ళని తీసుకొని వద్దాం, వాళ్ళతో అయితే అవుతుంది దీని. ఇక్కడేమో మనకి ఎపిసోడ్లో ఎలా చూపించారంటే ఓన్లీ వీక్ వాళ్ళనే తీసుకుందాం అన్నట్టుగా ఒక మాట చెప్పి వదిలేసినట్టుగా అనిపించిందని, కానీ లైవ్లో అయితే అలా లేదండి. అందరూ చెప్తారు, ఓహో వీళ్ళు ఇదైతే కనుక వీళ్ళు ఎక్కువ కెప్టెన్సీ టాస్క్లో అయిపోయారు, వీళ్ళుంటే మనం అవ్వదు, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఇన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, వీళ్ళైతే చేయడానికి ఉండదు, ఇదని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి అయితే కనుక దివ్య, భరణి, తనూజ, సుమన్, సంజన అని చేశారండి. సో కొద్దిగా మంచిగానే అనిపించింది. అందరూ వీళ్ళకి ఈజియెస్ట్ వేగానే అనిపించింది. వన్ సైడ్ అన్నట్టుగా అనిపించింది అనమాట, ఎలాగైనా వీళ్ళు ఓడిపోతారని. సో అదైతే చాలా ఇది అంటే వీళ్ళు చెప్పిన రీజన్స్ బట్టి ఏదో చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది అనమాట. అండ్ మీరు వీక్ ఇది అని చెప్పి, కానీ వీక్ కాదు, వాళ్ళకి ఏదో సపోర్ట్ చేయాలి అనుకున్నాను. సో ఈ కాన్వర్జేషన్స్లో ఏంటంటే మధ్యలో ఏమో ఆయిషానేమో అడుగుతుందనమాట, రీతు చౌదరి ఎందుకు నాకు ఛాన్స్ రాలేదు, కాస్త ఇవ్వండి అంటే, ఇక్కడ మొహమ్మదే చెప్తుంది ఆయిషా. అది మొహమ్మద్ చెప్పినా కూడా హార్ష్గా చెప్తే బాగోదండి. మొహమ్మద్ చెప్పడం వేరు, హార్ష్నెస్ వేరు. నాకు అది నచ్చట్లేదు ఆయిషా దగ్గర. అంటే ఉన్నది ఉన్నట్టు, ఇప్పుడు సంజన గారు ఉన్నది ఉన్నట్టు చెప్తే, ఎందుకంటే తనకి బాధ కలిగినప్పుడు లేకపోతే ఆనందంగా ఉన్నప్పుడు అదే విధంగా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడతాం, ఆ విధంగానే చెప్తే బాగుంటుంది. ఇక్కడ ఆనందపడమని కాదు, లేకపోతే ఎదిరించి ఇది చేయడం, కానీ హార్ష్నెస్ ఉండకూడదు టోన్లో. సో తనైతే నువ్వు ఎలా వచ్చినా, నువ్వు ఏం చేసినా ఇది అవ్వదు, నువ్వు సరిగ్గా ఆడవు గేమ్స్, నీకు స్ట్రాటజీస్ అని పిచ్చి స్ట్రాటజీస్ వేస్తావు అంటే, ఆమె చేసిందే, ఈమె బయటను చూసి వచ్చింది కాబట్టి అంత హార్ష్గా డైరెక్ట్గా ఏముందిలే నెగిటివ్ అని చెప్పినట్టుగా అనిపించింది అనమాట. ఏదైతే అది అవుతుంది ఇంకా అని చెప్పి, నువ్వు ఆడడానికి నాకు ఇష్టం ఉండదు, నువ్వు అసలు టీంలో ఉండడానికి ఇష్టం ఉండదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. తర్వాత లైవ్లో అయితే రీతు చౌదరి వెళ్ళి ఏడవడం, వీళ్ళందరూ దిమాన్ అండ్ తనుజాకి చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. ఇలా అంటోంది అనవసరంగా అని ఇమాన్యుయల్తో కూడా చెప్పినట్టున్నారు. సో తనైతే బాధపడతారనమాట. ఈవెన్ డిమాన్ కూడా అక్కడ కొద్దిగా బాధపడినట్టుగా అనిపించింది. సో నాకు అంత ఇంకా అంటే క్లిప్స్ ఏమైనా ఉంటే పంపించండి, చూస్తాను. నాకైతే అంత గుర్తుకు లేదనమాట దాని గురించి. ఇంకా దాని తర్వాత టాస్క్ అయితే పెట్టారండి వీళ్ళకి, బాల్ టాస్క్. ఈ బాల్ టాస్క్ ఏమో గోల్ పోస్ట్లో వేయాలి, ఇద్దరు 5 మెంబర్స్ నుంచి. సో ఇది ఈజియెస్ట్ థింగ్ అనమాట. ఫస్ట్ ఎవరు వేస్తే వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు పోతారనమాట. సో అంటే అంత ఈజీగా అయిపోతుంది, 1 by 1 వాళ్ళు దే కెన్ రిమూవ్ కాబట్టి. సో ఫస్ట్ గోల్ పోస్ట్ వచ్చేసి వీళ్ళు వేసేటప్పుడు ఏమవుతుందంటే, కాస్త హ్యాండిల్ చేసేటప్పుడు భరణి గారు చాలా ఇదిగానే హ్యాండిల్ చేశారండి. అందరినీ ఇది నెట్టేసి చేయడం. ఈవెన్ రమ్య ఏమో ఫుల్ భరణి గారిని ఫోర్స్గా పట్టుకోవడం జరిగింది. భరణి ఏమో ఇలా అనేసి కొద్దిగా ఇలా నెట్టేసరికి ఏమైందంటే తనకైతే తలకెక్కైతే తగిలింది. అయినా కూడా అక్కడ రమ్యకి అయితే ఏమీ అవ్వలేదు. ఏమి అవ్వకపోయినా కూడా తర్వాత నుంచి మళ్ళీ ఇంకా టాస్క్లో మళ్ళీ భరణి గారినే పట్టుకోవడానికి ట్రై చేసింది. చాలా ఫిజికల్గా తను స్ట్రెంగ్త్తో ఉన్నారండి, చాలా పట్టుగా అనిపించారనమాట. ఇంకా కొద్దిగా లైట్గా అయితే ఆయిషా అండ్ మాధురి అయితే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా ఆడినట్టుగా అనిపించారు. అంటే గౌరవ్ కానీ, సాయి శ్రీనివాస్ కానీ
సో ఫోర్స్ ఎక్కువ ఉంది వాళ్ళల్లో అన్నట్టుగా అనిపించింది. సో ఫస్ట్ రౌండ్‌లో వాళ్ళు గెలిచారు వైల్డ్ కార్డ్స్. వెంటనే ఇంకా భరణిని తీసేశారు. అలాగే దివ్యాని సంజనాని తనుజని తీసి సుమన్ శెట్టికైతే వీళ్ళు ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. సో అది పాజిటివా, నెగెటివా అంటే వాళ్ళ సైడ్ వాళ్ళకి గేమ్ అలాగా ఫేవర్ ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా వాళ్ళు అలాగా ప్లాన్ చేసుకోవడం తప్పేం లేదు. ఇది బిగ్ బాస్ ప్లానింగే. బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి మనం దీనికేమి ఏంటి ఇలా చేయకూడదు అని చెప్పి అనలేమనమాట. సో ఆబ్వియస్‌గా వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకొని చేస్తారా అన్నదే మనకి చూడాలనమాట. సో మధ్యలో అయితే గనక తనూజ అయితే ఒక రౌండ్‌లో అయితే తనూజని కొద్దిగా గౌరవ్ అంటే ఇలా బాల్ పట్టుకొని ఇలాగా తిప్పినట్టుగా చేస్తాడనమాట. అంటే తన్నేం ముట్టుకోడు. బట్ బాల్‌ని పట్టుకునేటప్పుడు అది అలా కనిపిస్తుంది. తన్ని తోసినట్టుగా అనమాట. సో ఆబ్వియస్‌గా అక్కడ కొద్దిగా సీరియస్‌గా ఫోర్స్‌గానే చేశాడు గౌరవ్. బట్ సమ్‌హౌ అక్కడ గేమ్‌లో ఉండేసరికి అదేదో ఇదన్నట్టుగా ఎవరు చెప్పకుండా ఉంటే బావుండేది. తనూజ ఎప్పుడు కంప్లెయింట్సే కదా! నెట్టేసాడు, తోసేసాడు ఇది అదని చెప్పి. అలా చేయకుండా ఉంటే బావుండేదనమాట. ఇక్కడ ఇంకా వీళ్ళు గెలిచి సుమన్‌కైతే ఆ ఛాన్స్ వస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరంగా కాదు. అదొక రకమైన అంటే నేను నీకు అభయం ఇస్తున్నాను. నా యొక్క పాజిటివ్ ఎనర్జీ అంతా నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు ఈసారి కెప్టెన్ అవుతావు. 6th వీక్ కెప్టెన్ నువ్వే అని తల మీద చేయి పెట్టి సుమన్ శెట్టికి రీతు చౌదరి చెప్తుందనమాట. ఇదైతే ఫన్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే ఏంటి ఇది జరుగుతుందా అని. కానీ నిజంగానే కెప్టెన్సీ అయినట్టున్నాడండి. లైవ్‌లో అదైతే టాస్క్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఏంటా ట్విస్ట్ అన్నది తెలీదు. ఇద్దరు కెప్టెన్స్ అయితే ఉంటారని చెప్పారు బిగ్ బాస్. సో అందులో ఒకళ్ళైతే సుమన్ శెట్టి అయ్యారు. రెండోది గౌరవ్ కూడా అయ్యారని చెప్పారు. బట్ దాని తర్వాత మరి నిఖిల్‌కొచ్చిన అంటే దానివల్ల యూజ్ ఏంటో అర్థం కాలేదు. నిఖిల్ కంటెండర్ కదా! తనెక్కడ ఆడించకుండా ఉంచేసాడేంటా అన్నది చూడాలనమాట. దానివల్ల అంటే ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా బిగ్ బాస్ తర్వాత అన్నది చూడాలి. సో ప్రస్తుతానికైతే గనక సుమన్ శెట్టి అక్కడ అంటుందనమాట. ఇంక దాని తర్వాత గౌరవ్ వీళ్ళందరూ కూడా బాగా ఆడారు. సాయి శ్రీనివాస్, గౌరవ్ వీళ్ళందరూ కూడా ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా నెట్టేసా, అటు నెట్టేసాను. చాలా ట్రై చేసాం గానీ అవ్వలేదు అన్నట్టుగా అనుకుంటారనమాట. సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత రమ్య వచ్చి పవన్ ధీమాన్ తోటి ఒక చిన్న అంటే ఆమె అడుగుతుందనమాట. "నువ్వు ఇందాక ఏడ్చావు కదా!" నేను అదే కదా అన్నాను. అది రీతు చౌదరికి ఇదైనప్పుడు కొద్దిగా బాధపడినప్పుడు తినొచ్చి ఓదార్చాడండి. అంటే ఇలాగ ఆయిషా ఇలా అంది ఇది అని చెప్పి. సో అది అప్పుడు కొద్దిగా తను కూడా బాధపడినట్టుగా అనిపించినట్టున్నాడు. సో అది నేను చూశాను అని చెప్పి రమ్య అని "నువ్వు బాధపడితే నేను చూడలేను అన్నట్టుగా నీకు చెప్తున్నాను. నిన్ను టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటున్నారు. పిచ్చోడిలా చూస్తున్నారు" ఇది అది అని చెప్పి. కానీ ఇది ఏదో కొద్దిగా పుల్ల పెట్టడానికి ట్రై చేసినట్టుగా అనిపించిందండి. కాకపోతే ఏంటంటే దాని తర్వాత మాటల్లో ఏం చెప్తాడంటే నాకు అందరికన్నా ఇష్టం ఇంట్రెస్టింగ్‌గా ఉండేది పవనే అంటే మాధురి అంటారనమాట. "ఓహ్! ఏం సుడిరా నీకు ఇదని" అంటే ఇద్దరు ఇప్పుడు ఒకటి కాదు ఇంకొకటి కూడా వచ్చింది. "నీకేమైనా ఛాన్స్ కావాలంటే చెప్పు నేను లోపలికెళ్ళిపోతాను. మాట్లాడుకోండి మీరు" ఇది అదని చెప్తారనమాట. ఇదేందిరా బాబు కొత్త యాంగిల్ అన్నట్టుగా అనిపించింది. డిమాండ్ గనక ఇది తగ్గించుకోకపోతే కొద్దిగా అంటే చెత్తలాగే ఉంటుంది. రీతుతో ఉండడమే ఎవరికీ నచ్చదు. అందులో ఇంకా అలేఖ్య రమ్యతో ఉండడం ఇంకా అసలు బయటనైతే నాకు తెలిసి నెగెటివే అన్నట్టుగా అనిపిస్తుందనమాట. ఇంక దాని తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చిందండి. మార్నింగ్ సాంగ్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా చిన్న బిట్ అంటే అక్కడ ఒకటయింది ట్రాక్. ఇక్కడ ఇంకో ట్రాక్ ఏంటంటే డీమాన్ తోటి అడుగుతుందనమాట. ఏంటి మాధురి గారు దగ్గరున్న పవర్ తనకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కదండీ! ఆ ఇమ్యూనిటీ పవర్ రావడం గురించి నువ్వు రీతుకి దూరంగా ఉండి రీతుతో మాట్లాడకుండా ఉంటే గనక నీకు చేస్తాను అంటే నువ్వేమన్నావు? సమాధానం ఏం చెప్పావు అంటే ఫస్ట్ మాట్లాడ్డనమాట. లేదు చెప్పు వాళ్ళెవరు చెప్పలేదంటే, లేదు నువ్వు అలా చేస్తుంటే నాకు అక్కర్లేదు. నాకు రీతుయే కావాలి అన్నట్టుగా చెప్తా అంటే, ఎళ్లి తినేమో కొద్దిగా హగ్ చేసుకొని కొద్దిగా అంటే చీక్ మీద కాదు ఇక్కడ ముద్దు పెట్టినట్టుగా చేస్తుంది. ఇంక ఈయనేదో మురిసిపోతూ ఉంటాడు. అసలు ఇదేందిరా బాబు ఈ యాంగిల్ కొత్త యాంగిల్ అని కాదు ఇలాగ చూస్తే కొద్దిగా నవ్వొస్తూ ఉంటుందనమాట. ఏం కొత్తగా ఏమన్నా ప్రేమ చిగురిస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంక దాని తర్వాత నైట్ ఏమో పడుకునే ముందర
ఇమాన్యుయల్ వీళ్ళందరూ మళ్ళీ గుసగుసలు ఆడుకుంటారు చిన్నగా. ఆడుకుంటారేమో బిగ్ బాస్ ఏమో ఇది అనౌన్స్‌మెంట్ ఇస్తాడు. గుసగుసలాడకండి అని నలుగురికి ఇస్తాడనమాట. అయితే అక్కడ తనూజ లేచి అరుస్తుంది. ఏంటి పడుకోండి ఇదని. అది అప్పుడు ఇమాన్యుయల్ క్యాచ్ చేస్తాడనమాట. ఏంటంటాడంటే ఏదో ఇప్పుడు ఈమె చెప్తేనే గాని మనం తెలుసుకోలేదా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అదే ఎందుకంటే ఇక్కడ నెగెటివ్ ఇప్పుడు హైలైట్ చేయడానికి ఏదో ఇంక మనం తప్పు చేసాం అన్నట్టుగా ఛాన్స్ తీసుకుంటున్నారు గొడవ పడడానికి అన్నట్టుగా మాట్లాడతాడు. పొద్దున్నే తనుజ కూడా అడుగుతుందనమాట. తనుజని కూడా అడుగుతాడు. ఎందుకు ఇలాగ నువ్వు అరుస్తున్నావు ఇదంటే, లేదు నాకు నిద్ర పట్టలేదు ఇదంటే, నీకు నిద్ర పట్టకపోతే ఏంటి? అంతకుముందు నిద్ర పట్టనప్పుడు కూడా అందరూ కూడా కామ్‌గానే మాట్లాడుకుంటూ ఉన్నాం గదా! ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నావు అన్నట్టుగా చేస్తాడనమాట. సో, అలాగైతే వాళ్ళు అయితే నువ్వు మాట్లాడుకో కానీ చిన్న వెరీ మైన్యూట్ రిఫ్ట్ అయితే ఉంది. చూడాలి. మళ్ళీ వీళ్ళకి ఎప్పుడైనా పెద్ద గొడవ అవుతుందా? మళ్ళీ బ్రతిమలాడించుకోవడం తనుజ చేస్తుందా అనమాట. చూడాలి అది ఎలా జరుగుతుందని. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి ఇమాన్యుయల్ కామెడీ అండి. ఇమాన్యుయల్ మళ్ళీ కామెడీ చేస్తాడు. ఎక్సర్‌సైజులు చేయడం ఇదంతా గూడా బాడీ బిల్డింగ్ జరుగుతున్నట్టు గౌరవ్‌తో కలిసి అది ఫన్‌గానే ఉంది. ఇంకా దాని తర్వాత తను రమ్యతో పాటు డ్రెస్ ఏసుకొని రామం క్యారెక్టర్ లాగా లవ్ లెటర్ రాసి తనకి లవ్ లెటర్ ఇచ్చి అలాగా ఫన్ చేస్తూ ఉంటాడనమాట. ఈవెన్ ఎవరు గౌరవ్‌తో ఉన్నప్పుడు గౌరవ్ కాదు నిఖిల్‌కేమో ఇంట్రెస్టింగ్ అంటే నిఖిల్ ఏమో రెమో క్యారెక్టర్‌లా చేస్తూ తనని ఉడికిస్తూ ఉండడానికనమాట. అలాగే చిన్నపాటి ఫన్ అయితే చేశారు. బావుందనిపించిందనమాట. నువ్వు నన్ను ఒప్పుకోకపోతే నేనెళ్ళి లోపల స్విమ్మింగ్ పూల్‌లో దూకేస్తాను అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం. అక్కడికేమో ఆయిషా అండ్ రీతూ చౌదరి వచ్చి దూకేకు ఇలాంటి పనులు చేయకు అని చెప్పడం అనమాట. ఫన్‌గా అనిపించింది. ఎందుకంటే మధ్యలో వర్డ్స్ గూడా అంటాడనమాట. ఏంటి నేను చాలా మంచోడిని, డిమాన్ లాగా వేరే అమ్మాయిని తగులుకోను, లేకపోతే కళ్యాణ్‌లాగా కామ్‌గా ఉండిపోను, భరణిలాగా ఫ్యామిలీ బాండింగ్స్ అవన్నీ ఎక్కువ పెట్టుకోను అని చెప్పి సైలెంట్‌గా ఏసేసాడు అన్నట్టు అనిపించింది. అంటే ఛాన్స్ డాన్స్ మారలే అన్నట్టుగా ఛాన్స్ దొరికినప్పుడే ఏదైనా చేద్దాం అన్నట్టుగా చూపించినట్టుగా అనిపిస్తుందనమాట. అలాగే లాస్ట్‌కేమో మనకి సీజన్ 7లో అది హైలైట్ అయింది కదా! శోభ ఎవరికి మన తేజకి ముద్దు పెట్టేది ఎవరు చూడనంటే కళ్ళు మూసుకొని ముద్దు పెడతా అన్నట్టు ఇక్కడేమో అలాగే చేస్తాడనమాట. ఎవరు కళ్యాణ్ వచ్చి ముద్దు పెడతాడనమాట. సో, ఈయనకి అప్పుడే చెప్పేస్తాడు. మీసాలు గుచ్చుకున్నాయేంటి మరి ఇదని. అంటే అది కూడా స్పూఫ్ లాగే తీసుకోవచ్చండి. ఇదేమి కొత్తగా కాకపోయినా గూడా. బట్ ఫన్‌గా అనిపించింది. ఈయన డైలాగ్స్, ఈయన మాడ్యులేషన్ చూసనమాట. ఆబ్వియస్‌గా కామెడీ మొత్తానికి ఈ సీజన్‌లో అయితే గనక ఇమాన్యుయల్ ఈస్ ద వన్ మ్యాన్ షో అనమాట. సో, ఆ విషయంలో కరెక్టే అనమాట. సో, ఇలా జరిగిందండి ఈరోజు ఎపిసోడ్. చాలా థింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ కొద్దిగా ఎక్కువైంది. మీకు గనక నా ఒపీనియన్, నా యొక్క రివ్యూ ఆర్ వాటెవర్ నా కమెంట్స్ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. మళ్ళీ చెప్పినట్టు లైక్ ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఒకటే ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ చేయడంతోటే మాకైతే సపోర్ట్ లభిస్తుంది. ఇంతవరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోటి వీళ్ళతోటి ఎవరిదైనా బిగ్ బాస్ లవర్స్ ఉంటే గనక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్‌ని. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌తో మేము ముందరకొస్తాం. బాయ్ అండి.